Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 3లో 5th బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే 4/3 × x + 2y = 8. ఇదొక లీనియర్ ఈక్వేషన్. 2x + 3y = 12 అనేది ఇంకొక లీనియర్ ఈక్వేషన్. రెండు కలిపి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అయితే ఇప్పుడు ఈ పెయిర్ అనేది కన్సిస్టెంట్ అవుతుందా, ఇన్కన్సిస్టెంట్ అవుతుందా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. a1/a2, b1/b2, c1/c2 ఫైండ్ అవుట్ చేయడం ద్వారా. ఇక్కడ a1 అంటే 4/3 మొత్తం మీరు a1 గా తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా మనం ఫ్రాక్షన్స్ రొటేట్ చేయలేమనుకుంటే ఎల్సిఎం తీసేసుకుందాం. ఇక్కడ ఎంత అవుతుంది? ఎల్సిఎం 3 అని ఎల్సిఎం అవుతుంది కదా. 3 హౌ మచ్ సార్? 3 1 జార్. ఆ 1 × 4 × x 4x. ఇక్కడ మనకి ఈ 3 అని 2 మల్టిప్లై చేస్తుంది కదా. 3 2 జార్ 6y = 8. ఇక్కడ 3 క్రాస్ మల్టిప్లికేషన్ 8 మల్టిప్లై చేస్తుంది. 4x + 6y = 3 8 జార్ 24 ఇటు తీసుకొచ్చేస్తాను నేను. సో +24 కాస్త -24 అవుతుంది. = 0 అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇంకా సెకండ్ ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తున్నాను. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ 2x + 3y. ఈ 12 తీసుకొచ్చేస్తాను. -12 = 0. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ పేరు కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ చెప్పాలి అంటే మన క్వశ్చన్ గుర్తెచ్చుకుందాం. ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. ఇక్కడ చూద్దాం. ఐసీసీని ఎలా రాస్తున్నాను? ఐసీసీని ఇక్కడ నేను ఈ థర్డ్ సిచ్యువేషన్ లో రివర్స్ రాస్తున్నాను అనమాట. ఇక్కడ సి అని రాస్తున్నాను. ఐసీసీ క్రికెట్ మ్యాచ్ కి వెళ్దాము అని డిసైడ్ అయ్యారు. వీళ్ళకి పిన్ గుచ్చుకుపోయింది. పిన్ ఒకరికి PIN పిన్ గుచ్చుకుపోయింది. వీళ్ళని ఐసీయూలో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటాను చూసారా, హాస్పిటల్లో ఉంటుంది. ఓకే, ఇందులో సి అంటే కన్సిస్టెంట్, ఐ అంటే ఇన్కన్సిస్టెంట్, సి అంటే కన్సిస్టెంట్. కాబట్టి ఈ ప్రాబ్లం వరకు, థర్డ్ ప్రాబ్లం వరకు మనకి రిలేట్ అయిన కాన్సెప్ట్ గా ఇది. సిఐసి వరకు మనం గుర్తుపెట్టుకుందాం. ఈ ఎక్సెస్ ని తీసేద్దాం. ఓకే, సో ఇంతవరకు మనం చూద్దాం. సి ఫర్ కన్సిస్టెంట్ చెప్పాను కదా. అది ఏ కండిషన్ లో కన్సిస్టెంట్ అవుతుంది అంటే a1/a2 వాల్యూ కనుక b1/b2 వాల్యూకి ఈక్వల్ కాకపోతే అది కన్సిస్టెంట్. ఒకవేళ a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది, అది కనుక c1/c2కి ఈక్వల్ కాకపోతే అది ఇన్కన్సిస్టెంట్. థర్డ్ కండిషన్ ఏంటి? a1/a2 అనేది b1/b2కి ఈక్వల్ అయింది, ఇక్కడ దాకా రెండు ఒకేలా ఉన్నాయి, కాకపోతే ఇది కూడా c1/c2కి ఈక్వల్ అయితే అది మళ్ళీ కన్సిస్టెంట్. సో ఇది కన్సిస్టెంట్, ఇది కన్సిస్టెంటే. మనకి ఇప్పుడు ఇందులో ఏది మనకి కండిషన్ మ్యాచ్ అవుతుందో చూడాలి అంటే మనం a1/a2, b1/b2, c1/c2 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను చేయబోతున్నాను. a1/a2 ఇక్కడ, అలాగే b1/b2, c1/c2 కూడా చేస్తాను. ఇక్కడ a1 అంటే x కోషంట్, a1 అంటే 4, b1 అంటే 6, c1 వచ్చి -24. ఇది అలానే a2 2, b2 3, c2 అనేది -12. క్లియర్? ఇప్పుడు a1/a2 అంటే 4/2. a1/a2 అంతా 4/2 అంటే 2తో క్యాన్సిల్ అవుతుంది కదా. 2 2 జార్. ఓకే, b1/b2 అంటే y కోషంట్స్. ఇక్కడేమో y, ఇక్కడేమో y కోషంట్ 6, ఇక్కడేమో 3 అంటే 6/3. ఇది కూడా 2 రావడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. ఇంకా c1/c2 చేద్దాం. ఇది -24/-12, -24/-12, -1 క్యాన్సిల్ అయితే ఇది ఒక 12 2 జార్ 24 కాబట్టి ఇది కూడా 2 రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి వచ్చిన కండిషన్ ఏంటి అంటే దేర్ఫోర్ మనకు వచ్చింది ఏంటి? a1/a2 వాల్యూ, b1/b2 యొక్క వాల్యూ, c1/c2 యొక్క వాల్యూ 3 ఈక్వల్ గా వచ్చాయి. ఈ 3 ఈక్వల్ అయితే ఈ దగ్గర పెట్టుకుని ఇక్కడ కంపేర్ చేద్దాం. 3 ఈక్వల్ అయితే ఈ థర్డ్ కండిషన్ అవుతుంది. థర్డ్ దాంట్లో సి అంటే ఏం చెప్పాను మీకు? కన్సిస్టెంట్ అని చెప్పాను కదా. సో వెదర్ అయిపోతున్నాం. దేర్ఫోర్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్
pair of linear equations is C కదా, C అంటే కన్సిస్టెంట్. అంటే మనకి ఈ ఇచ్చిన ఈ పెయిర్ ఇదే ప్రాబ్లం మనం చెప్పాను మీకు ఇందాక, A1 బదులు 4/3 తీసేసుకున్నా కూడా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే అది కూడా 3 వాల్యూస్ ఈక్వల్ అవడం జరుగుతుంది. సో మొత్తానికి ఈ పెయిర్ అనేది మనకి కన్సిస్టెంట్ అయ్యింది. సో దీంతో మనకి థర్డ్ ప్రాబ్లం నుండి 5th బిట్, దాంతోపాటు ఈ థర్డ్ ప్రాబ్లం కూడా మనకి కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.